ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ మీ మహానాడు మీడియాలో. నర్సరావుపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో మాచర్ల ఒకటి. పల్నాటి యుద్ధంలో కీలక పాత్రలు పోషించిన పలనాటి బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ లాంటివారు ఈ ప్రాంతానికి చెందినవారే. మాచర్ల నియోజకవర్గంలో మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల మరియు కారంపూడి మండలాలున్నాయి. ఇక్కడి ప్రజలు ప్రధానంగా వ్యవసాయం మరియు కొన్ని రకాల వ్యాపారాలపై ఆధారపడి ఉన్నారు. ఇక్కడి ఓటర్లు అభివృద్ధి కన్నా పంతాలకు, పౌరుషాలకు, వర్గ వైషమ్యాలకు మరియు ఆధిపత్య పోరుకు మొగ్గు చూపుతారు. నియోజకవర్గంలో ప్రభుత్వ వైఫల్యాల్ని, ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రశ్నించిన విపక్ష పార్టీల కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై రాళ్లు, మారణాయుధాలతో విరుచుకుపడతాడు. ఇళ్లు, భవనాలు, వాహనాల్ని తగలబెడతాడు. మాచర్లలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హయాంలో పెచ్చురిల్లాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు, వేధింపులకు దిగాడు. తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న గ్రామాల్లో ఆ పార్టీకి చెందిన వారిని గ్రామ బహిష్కరణ చేసి తరిమి కొట్టాడు. రాజకీయ ప్రత్యర్థుల్ని పట్టపగలే గొంతు కోసి చంపేయడం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరులకు మంచినీళ్లు తాగినంత తేలికగా మారింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి నియోజకవర్గంలో అనేక భూ కబ్జాలు, సెటిల్మెంట్లు చేస్తూ ప్రతి కాంట్రాక్ట్లో, ప్రతి పనిలో కమిషన్ కోసం కక్కుర్తి పడతారని, ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్నారని, పక్క జిల్లాల నుంచి వచ్చే గ్రానైట్ లారీల నుంచి ఒక్కొక్క లారీకి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారని నియోజకవర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే అనుచరులు తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తెచ్చి స్థానికంగా విక్రయించి భారీగా సొమ్ము చేసుకోవడం, గుట్కా వ్యాపారం చేయడం నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిన విషయమే. మొత్తం మీద గత 5 సంవత్సరాలలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగకపోగా ప్రతిపక్ష పార్టీ నాయకులను, కార్యకర్తలను గ్రామాల నుంచి తరిమివేసి హత్యలు చేసి ఒక సమాంతర రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా జూలకంటి బ్రహ్మారెడ్డిని నియమించాక తెదేపా శ్రేణులు మళ్లీ బలపట్టం మొదలయ్యాయి. జూలకంటి బ్రహ్మారెడ్డి నియోజకవర్గ కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటూ ప్రతి ఒక్కరికి బతుకు మీద భరోసా ఇస్తూ పుట్టిన గడ్డ మీద కలబడి నిలబడగలమనే ఆశ కల్పించాడు. అతి దారుణంగా అణచివేయబడిన, ఊర్ల నుండి తరిమి కొట్టబడిన ప్రజలు తమ హక్కును కాపాడుకోవాలని, తమ ప్రాంతంలో జీవించాలని ఒకరికి ఒకరు బాసటగా నిలిచి తిరిగి తమ నియోజకవర్గంలో తమ ఉనికిని కాపాడుకోవడానికి ఏకమయ్యారు. జూలకంటి బ్రహ్మారెడ్డి తన రాజకీయ కార్యకలాపాలు మాచర్ల నుండే నిర్వర్తించడం వలన ఆయనకు ఇక్కడ భారీ అనుచర గణం ఉంది. నియోజకవర్గంలోని కారంపూడి మరియు దుర్గి మండలాల్లోని ప్రజలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండడం, అందరితో కలిసిపోవడం, అవినీతి ఆరోపణలు లేకపోవడం, మాచర్లను బాగా అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉండడం జూలకంటి బ్రహ్మారెడ్డికి కలిసొచ్చే అంశాలు. ఒకవైపు జనసేన పార్టీ మరియు బీజేపీ పార్టీ కార్యకర్తలు, ఇంకొక వైపు బీసీ వర్గానికి చెందిన బలమైన సీనియర్ నాయకుడు జంగా కృష్ణమూర్తి మరియు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఎరపతినేని శ్రీనివాసరావు గార్ల సహాయ సహకారాలతో మాచర్లలో భారీ మెజారిటీతో సత్తా చాటేది జూలకంటి బ్రహ్మారెడ్డేనని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బ్రహ్మారెడ్డి గారి గెలుపు ఖాయమైంది. 100% బ్రహ్మారెడ్డి గారు అవడానికి 150% అవకాశం ఉంటుంది. బ్రహ్మారెడ్డి గారు ఆయన వస్తే అభివృద్ధి జరుగుద్ది, అన్ని పథకాలు వస్తాయి, అభివృద్ధి జరుగుద్ది. బ్రహ్మారెడ్డి గారే గెలుస్తారు. ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ మీ మహానాడు మీడియాలో.